ఈ పాత్రలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి ఏ మొహం చూసి మాట్లాడరా మీరు? ఒక అమ్మాయి నచ్చలేదని చెప్పాక తను చూడడమో వెంట పడ్డమో మంచి పిల్లల లక్షణం కాదు. ఆమె గుడ్ బాయ్. కింద పిక్కలు చూపించాక ముఖం ఎందుకు? నీకు మంగపతే కరెక్ట్. నీకు రోజు రోజుకి డ్రెస్ చిన్నగా అవుతుంది. It's her choice. మీలో ఎంతమంది క్లీవేజ్ కనిపిస్తుందనే ప్రాబ్లం ఫేస్ చేశారు? సో ఐ బాట్ ఎ సొల్యూషన్ ఫర్ యూ. ఈ రోజులలో క్లీవేజ్ కనిపిస్తుందనే ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు అనమాట. గైస్, ప్రతి అమ్మాయి వార్డ్రోబ్ లో ఉండాల్సిన మ్యాండేటరీ థింగ్ ఇది. ఈవెన్ అబ్బాయిలు సమ్ టైమ్స్ ఇవి స్లీవ్లెస్ డ్రెస్సెస్ కి అండ్ ఆల్సో ఫర్ సారీ పల్లీస్ కి కూడా వాడచ్చు. జస్ట్ మనకి 2 సైడ్ స్టిక్కర్స్ ఉంటాయి, అవి తీసుకొని స్టిక్ చేసేసుకోవాలి. అంత కష్టపడే బదులు చున్నీ వేసుకోవచ్చుగా. అమ్మ బంగారు తల్లి, చున్నీ వేసుకోవచ్చుగా. అది అవ్వదమ్మా, ఎందుకంటే వాళ్ళు చూపించడానికే వేస్తున్నారు చాలా మంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దానికన్నా చున్నీ వేసుకుంటే చేస్తావా పంది మొకందానా? చిన్నపిల్లల డ్రెస్సులు ఆపేసి పెద్దమ్మాయిలు వేసుకోండి, అసలు సమస్య ఉండదు. అలా వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదని వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే, ఈడేవాడ్రా వదిలితే బైక్ సైలెన్సర్లో కూడా పెట్టేటట్టున్నాడు. కింద పాట అయితే హుల్లి పెట్టేలా ఉన్నాడు. కాదురా బాబు, వాడు సిద్ధు చెస్ట్కి కిస్ ఇస్తున్నాడులే. అంటే అదో కూరక పనికి రాని కాయ. అరేబియన్ గుర్రంలా ఉంది, చూస్తేనే ఎక్కాలనిపిస్తుంది. ఏంటి గుర్రం మీదకా? ఇంకా నీకు బ్యాండేజ్ చేసిన డాక్టర్ కూడా చచ్చిపోయి ఉంటాడు, అయినా నీకు ఇంకా తగ్గలేదా? ఇప్పుడు కాదు బ్రో, నువ్వు ఇంకా 2-3 ఇయర్స్ తర్వాత చూసినా సరే ఆ చేతికి కట్ట అలానే ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు కామెంట్స్లో ఇలా అడగాలనే. థ్యాంక్ యూ అండి, మీ వల్ల నేను క్రోమ్ కూడా ఓపెన్ చేయడం మానేసా. చాలా డేటా మిగులుతుంది. థ్యాంక్ యూ. అంటే ట్రాన్స్జెండర్స్ కూడా ఇంత అందంగా ఉన్నారా? సూపర్. అసలు మహాపతివ్రత. చెయ్యి ఎవరి దాంట్లో పెట్టావు, ఎంతసేపు మాసిన గుడ్డ కట్టుకుంటావు. ఈరోజు కేకేఆర్కి ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ ఉంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ కేకేఆర్తో ఓడిపోయింది అనుకో, ఈ సగం గుండు కొట్టించుకొని ఊరు మొత్తం తిరుగుతా. నేను ఏదో రీచ్ కోసం చెప్తున్నాడు కావచ్చు అనుకున్నా, కానీ ఇది ఏం చేశాడో తెలుసా? ఒకవేళ ఎస్ఆర్హెచ్ కేకేఆర్ తో ఓడిపోయింది అనుకో, ఈ సగం గుండు కొట్టించుకొని ఊరు మొత్తం తిరుగుతా. సగం గుండు కొట్టించుకొని ఊరు మొత్తం అయితే తిరుగుతా అని చెప్పినా, ఇప్పుడు ఊరైతే తిరగడం అయిపోయింది. అరే బాబు, ఎవడైనా ఐపీఎల్ కానీ క్రికెట్ మ్యాచ్లు కానీ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారా? అలానే చూడాలి వీటిని. అంతేగాని అవి గెలిస్తే నేను ఇది చేస్తా, ఓడిపోతే సుల్లి కోసుకుంటా, ఇంకెన్నాళ్ళరా బాబు ఇట్లాంటి ఎర్రిపుకు పనులు చేసుకుంటూ బతికేది. ఒక పక్క మన పేరెంట్స్ ఏమో నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటారు. కానీ నువ్వు మాత్రం ఈ ఐపీఎల్ టీంల కోసం నేను గుండు కొట్టించుకుంటా, నేను గడ్డం గీకించుకుంటా, నేను మీసం కొరికించుకుంటా. దీని అమ్మ జీవితం. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్య చేదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా. గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. 100 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ శేఖర్ మాస్టర్. స్కూల్ టాపర్స్. నీకెలా తెలుసు స్కూల్ టాపర్స్ అని? ఎందుకంటే నీ ఎర్రి హుక్ డ్యాన్స్ చూస్తేనే అర్థమైందిరా నువ్వు స్కూల్ టాపర్ అని. అలానే పక్కనున్న కాలువలకు దూకండి, దరిద్రం వదిలిపోద్ది. పద్ధతి అంటే హనీ రోజు అంటే పద్ధతి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ వీడియోలో అటు సైడ్ బెలూన్స్ ఉంటాయి మావా, నువ్వు అవి చూసావా లేదా? జస్ట్ చూసినా అని చెప్పు, లేదంటే లేదని చెప్పు. పురుగులు ఉన్నాయి, ఈ పురుగుని ఒక పురుగుని తీసుకొని మనం తిందాం. ఒరే నువ్వు మాత్రం ఇండియాకి రాకురా. అన్న నేను ఇండియాకి రానివ్వకుండా బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు బ్రో, ఆడ ఎలాగో రాడు. బాగుంది, చాలా బాగుంది. పురుగులు చాలా చాలా బాగున్నాయి. ఇండియాకి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో జంతువులకు మనుషులకు చేయాల్సిన అన్ని టెస్టులు చేయించాలి రైడ్కి. నీకు అన్ని బాగానే ఉంటాయి రా పువ్వా, వాళ్ళ వత్తకాయ వేపుడు తిను. ఈ రోజుకి ఇంతే మావా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మావా. ఉంటా, బాయ్.